నేను కూడా అంకుశం అంకుశం తర్వాత అంకుశం నెక్స్ట్ పిక్చరే స్టోర్పురం పోలీస్ స్టేషన్. చిరంజీవి గారు అప్పటికే టాప్ హీరో, అప్పటికి ఇంకా వెళ్ళిపోయారు. అవును, స్టోర్పురం అప్పటికి చాలా ఫామ్ లో ఉన్నారు ఆయన. నాకు చిరంజీవి గారి కాంబినేషన్ స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనేసరికి మీకు ఫస్ట్ సినిమా ఆయనతో మీకు చిరంజీవి గారితో. మరి అంకుశం తర్వాత ఫస్ట్ పిక్చరే చిరంజీవి గారితో. సూపర్. ఇప్పుడు అంత పెద్ద హీరోతో నేను సినిమా యాక్టర్ నేనేంటి అసలు అట్లా ఫీలింగ్తో పోతే ఇద్దరు కాంబినేషన్ చిరంజీవి గారితో ఇద్దరం కూర్చొని ఇట్లా చేయటం నేను కొంచెం భయపడుతున్నాను. నాకు తెలిసిపోతుంది భయపడద్దు, మంచి పేరు వచ్చింది నీకు అంకుశంతో, వెరీ గుడ్, బాగా చేశారు మీరు, నేను చూశాను అది ఇదని చిరణ్ నన్ను బాగా మెచ్చుకుంటూ ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు మీరు, మీ టైం చాలా బాగుంది అది ఇదని నన్ను మెచ్చుకుంటున్నారు. ఓహో చిరణ్నే మెచ్చుకుంటున్నాడని ఇక చాలా సంతోషపడ్డాను. నా నెక్స్ట్ పిక్చరే అంకుశం తర్వాత వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అది ఇదని అన్నీ చెప్పి నాకు అది నేను చేస్తుంటే చెమటలు వస్తున్నాయి. నాకు ఎదురుగా కూర్చున్నాను కదా, చేస్తుంటే నాకు ఏరంతా ఇట్లా సరి చేశారు నాకు చిరంజీవి గారు. అది సెకండ్ పిక్చర్, అంటే ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారితో. అదే కదా. ఇక తర్వాత చాలా సినిమాలు చాలా సార్లు కలవటం, అన్న బర్త్డేలో కలవటం, ఇక రకరకాల ఇక చాలా ఉన్నాయి. అన్నీ చెప్తే సరిపోదు టైం. కానీ అంటే యాక్చువల్లీ ఒక హీరోకి వాళ్ళ రేంజ్ని బట్టి అనుకుంటాం, ఈయన మనతో కలవరా, మింగిల్ అవుతారా లేదా, మనం వాళ్ళతో మాట్లాడాలన్నా ఎంత మీరు స్టార్డమ్ సంపాదించినా ఒక ఆర్టిస్ట్గా. ఇప్పుడు అంకుశం హిట్, సూపర్ హిట్ ఓకే, కానీ సెకండ్ పిక్చరే కదా. అవును, అంకుశం హిట్ అన్న తర్వాత ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారితో. ఇంకో మామూలు హీరోతో అయితే నేను ఇంత టెన్షన్ కాను. అవును, చిరంజీవి గారితో ఫేస్ టు ఫేస్ ఇద్దరం కింద కూర్చొని ఇట్లా ముఖం పెట్టి చూస్తూ డైలాగులు చెప్పటం, అది ఎంతటి వాడికైనా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ప్రూవ్డ్ హీరో కదా. ఇప్పుడు నన్ను మెచ్చుకున్నాక ఇక నాకు ఎంత సంతోషమైందంటే, ఫస్ట్ టైం ఏమో షూటింగ్లో చూశాను, హీరో మంచి బిజియెస్ట్ హీరోగా స్టోర్పురం పోలీస్ ఇక్కడ చూశాను, కేఎస్ రామారావు గారి సినిమా అది. అబ్బా నా జన్మ ధన్యంరా అనుకున్నాను. సెకండ్ పిక్చర్. ఇక తర్వాత చాలా 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 కానీ చిరంజీవి గారి డిఫరెంట్ సినిమాలు ఒక 5-6 సినిమాలు టాప్ పిక్చర్స్ ఉన్నాయి చిరంజీవి గారి. స్నేహం కోసం ఒకటి చాలా బాగుంటుంది, అందులో మీ క్యారెక్టర్ కూడా చాలా ఒకటి, హిట్లర్లో డిఫరెంట్ క్యారెక్టర్, స్నేహం కోసంలో డిఫరెంట్ క్యారెక్టర్, ముఠామేస్లో డిఫరెంట్ క్యారెక్టర్, అట్లా ఒక 5-6 సినిమాలు నాకు మంచి మెమరబుల్ సినిమాలు. టాప్ చిరంజీవి గారికి ఎంతో పేరు తెచ్చిన సినిమాల్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్, ఒక రికగ్నైజ్డ్ క్యారెక్టర్లు వారి సినిమాలో వేయటం అంటే చిరంజీవి గారి సినిమాలో నాకు చాలా సంతోషం అనిపించిందండి. కనుక ఈ సందర్భంగా ఇక మెగాస్టార్ చిరంజీవి గారు వారి బర్త్డే సందర్భంగా నేను మాట్లాడటం అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఆయనతో చేసిన సినిమాలో మీకు అసలు ఇలాంటి సినిమా మళ్ళీ ఆయనతో చేయలేదరకం నా అదృష్టం అనిపించిన సినిమా ఏంటి? అంటే ప్రతిదీ మీకు చాలా నచ్చుతుంది, బట్ మీకు అనిపించింది ఏంటి? నేను చెప్పాను, నేను ఒక 4-5 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హిట్లర్ ఎలాంటి క్యారెక్టర్ అన్నది, 5 చెల్లెళ్ళు, ఆ సెంటిమెంటు తండ్రికి చిరణ్కు అదే తండ్రికి హీరోకు పడదు, నేను తండ్రికి రైట్ హ్యాండ్గా ఉంటాను, ఒక క్యారెక్టర్ టైప్ కామెడీ కానే కాదల్లా. ఒక పక్క కోట శ్రీనివాసరావు గారు కాంబినేషను, మళ్ళీ ఒక పక్క చిరన్న మన విజయ్ కుమార్ గారి కాంబినేషన్. ఇంట్లో ఉండేది నేను, బయట ఉండేది. అది కూడా సూపర్ క్యారెక్టర్. అట్లనే ముఠామేస్త్రి బ్రహ్మాండమైన క్యారెక్టర్. అట్లా కొన్ని మంచి క్యారెక్టర్లుగా కూడా నేను అన్న సినిమాల్లో వేయటం అది నా అదృష్టం అనుకోండి. కానీ అన్న నేను ఆ
70 నాకు పలక బుద్ధి కావట్లేదు, ఎందుకంటే 45 కదా మా అన్నయ్య. అవును, కరెక్ట్. అందుకని నేను ఆ పలకకుంటా మా ఎంత అన్నయ్య ప్రేమ అండి జన్మదిన శుభాకాంక్షలు. మా ఇష్టం అండి. మా అన్నయ్య ఎవర్ గ్రీన్ 26 అంతే. అసలు మిమ్మల్ని కాదనేది ఎవరు? 26 నుంచి 40, సరేలే 45. మీ ప్రేమను ఎంత ప్రతి మాటలోనూ చూపిస్తున్నారు తెలుసా.